చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. చంద్రబాబు సంక్షోభంలోనూ స్కాములకు తెరలేపుతారని తెలుసు, కానీ ఆఖరికి నిరుద్యోగుల జీవితాలను సైతం పనంగా పెట్టి సరికొత్త కుంభకోణాలకు తెరలేపుతారని ఇప్పుడే అందరికీ అర్థమవుతోంది. ఈ క్రెడిట్ బాబు కన్నా ఆయన కుమారుడు లోకేష్కు దక్కుతుంది. ఎందుకంటే ఆయనే కదా ది గ్రేట్ విద్యాశాఖ మంత్రి. మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చారు. తవ్వే కొద్దీ ఆ లీకుల లీలలు బయటపడుతూనే ఉన్నాయి. ఉద్యోగాలు అంటూ ఊరించి నిరుద్యోగులను ఉసూరు మనిపించారు. దర్జాగా ఆ పోస్టులు అమ్మేసుకున్నారు. అసలు మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా ఎలా మార్చారు? మెగా స్కామ్కు ఎలా తెరలేపారు? ఒక్కో సీటు ఎన్ని లక్షలకు వేలంపాట వేశారు? నిరుద్యోగుల జీవితాలతో ఎలా ఆడుకున్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, జగన్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్పై కోర్టుల్లో కేసులు వేసి ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేసి దాన్ని పబ్లిసిటీకి వాడుకునేసి ఆఖరికి మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చేశారు. మెగా స్కామ్కు తెరలేపారు. 3.5 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారు. అసలు చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న డిఎస్సిలో గోల్మాల్ కామనేనా? ఆయన సీఎంగా ఉంటే నిరుద్యోగుల జీవితాలు నాశనమేనా? నిరుద్యోగులే కాదు, ఉద్యోగుల జీవితాలను కూడా ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారా? ఒకే ఒక్క నోటిఫికేషన్తో ఎలాంటి లోటుపాట్లు, అవకతవకలు లేకుండా ఒకేసారి 1,30,000 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించిన జగన్ విజన్ చెబుతున్నది ఏంటి? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, ఓ 14 ఏళ్ల బాలిక మరణాన్ని తన రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న నాయకుణ్ణి మీరెప్పుడైనా చూశారా? అధికారంలోకి రాగానే కనీసం ఆ బాలిక తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టిన నాయకుణ్ణి మీరెక్కడైనా చూశారా? ఇదేంటని ప్రశ్నించిన ఆడబిడ్డను తన నాయకులతో, జబర్దస్త్ ఆర్టిస్టులతో దారుణంగా తిట్టించిన నాయకుణ్ణి మీరెప్పుడైనా చూశారా? అలాంటి గొప్ప నాయకుడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉండటం ప్రజలు చేసుకున్న అదృష్టం సార్. సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ పేరు వింటేనే తెగ చిరాకు పడిపోతున్నారు. మొన్న మధ్య సుగాలి ప్రీతి తల్లి న్యాయం కోసం యాత్రకు సిద్ధమైన సమయంలో ఈ కేసులో చేసేదేమీ లేదంటూ పవన్ చేతులెత్తేశారు. పనిలో పనిగా తన నేతలను ఉసిగొల్పి ఆమెపై విమర్శల దాడి చేయించారు. ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి తల్లి వైఎస్ జగన్ను కలవడంతో జబర్దస్త్ ఆర్టిస్టులను పవన్ రంగంలోకి దింపారు. ఇంతకీ 2024 ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి కేసుపై ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? సుగాలి ప్రీతి తల్లిని ఎందుకు తన మూకలతో తిట్టిస్తున్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా. మొన్న మహానాడు వేదిక మీద ఓ టీడీపీ మహిళా నేత కొన్ని ఆణిముత్యాలు వదిలారు. ఏపీకి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడట. తెలంగాణకు అసలు ఎడ్యుకేషన్ మినిస్టరే లేకపోవడం ఆ రాష్ట్ర దౌర్భాగ్యమట. ఏపీలో లోకేష్ గారు ఎడ్యుకేషన్ కోసం ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారట. స్కిల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశారట. స్కిల్ ఎకో సిస్టమ్ సంగతేమో కానీ స్కామ్ ఎకో సిస్టమ్ మాత్రం అద్భుతంగా క్రియేట్ చేశారు సార్. ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలంగాణకు లేకపోవడం అక్కడి విద్యార్థులు, నిరుద్యోగుల పాలిట దౌర్భాగ్యం కాదు, ఎన్నో జన్మల అదృష్టం. లేకపోతే ఏంటి సార్? వచ్చిన 2 ఏళ్లలోనే మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి డిఎస్సి పేరుతో స్కాములకు తెరలేపుతుంటే ఆయన డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎలా అవుతాడు? లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చిన వ్యక్తి డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎలా అవుతాడు? బహిరంగంగా డిఎస్సి సీట్లు 15 లక్షలకు వేలంపాట పాడుతుంటే అతను డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎలా అవుతాడు? అసలు ఇంత పెద్ద స్కామ్ బయటపడిన తరువాత కూడా లోకేష్కు విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత ఉందా? ఈ దగా డిఎస్సిపై సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందా? ఈ డిఎస్సి నిర్వహణలో చంద్రబాబు సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ పరీక్షకు పోటీ పడ్డ 3,36,000 మంది అభ్యర్థుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చారు. డిఎస్సి ప్రశ్నపత్రాలు ఆన్లైన్ చేసే బాధ్యత పూర్తిగా నిర్వర్తించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి అదే డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ రావడం మీరెక్కడైనా చూసారా? ఫస్ట్ ర్యాంక్ వచ్చినా అతను ఉద్యోగంలో చేరకపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? అదే మ్యాజిక్ చంద్రబాబు అధికారంలోకి రాగానే పెట్టిన తొలి సంతకమే 3.5 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను రోడ్డున పడేస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అసలు ఈ డిఎస్సిలో డొల్లతనం ఎలా బయటపడిందో పాయింట్ టు పాయింట్ క్లియర్గా చర్చిద్దాం.
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఇచ్చిన 4 ఆప్షన్స్ కరెక్ట్ గా ఉండటంతో దేన్ని టిక్ చేయాలో తెలియక అభ్యర్థులు తికమక పడ్డారు. మొత్తం క్వశ్చన్ పేపర్లో 20కి పైగా ప్రశ్నలు తప్పుల తడకగా వచ్చాయి. డిఎస్సి ఎగ్జామ్ హాల్లో కనీసం అడుగు దూరం కూడా లేకుండా అభ్యర్థులను కూర్చోపెట్టి మాస్ కాపీయింగ్ కు గేట్లు తెరిచారు. 50 నుంచి 100 లోపు ర్యాంకులు వచ్చిన వారిని పక్కన పెట్టి 300 పైన ర్యాంకులు వచ్చిన వారికి పోస్టులు ఇచ్చారు. 43వ ర్యాంక్ వచ్చిన యువతికి కాల్ లెటర్ వచ్చినా ఎంపిక జాబితాలో ఆమె పేరు లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే బై మిస్టేక్ కాల్ లెటర్ వచ్చిందన్నారు. ఓ యువకుడికి బీసీ ఏ కోటాలో 3వ ర్యాంక్ వస్తే తుది జాబితాలో అతని పేరు లేదు. ఆశ్చర్యకరంగా రిజెక్ట్ లిస్ట్లోనూ పేరు లేదు. మెరిట్ను డీమెరిట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా పోస్టులు ఇచ్చేశారు. నష్టపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశిస్తే అప్పటికే రిక్రూట్మెంట్ జరిగిపోయిందని చేతులెత్తేశారు. 20కి పైగా విద్యార్థులు చంద్రబాబు ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారంటే ఈ డిఎస్సి ఎంత పారదర్శకంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. వ్యవహారం కోర్టులో ఉండటంతో జాబ్లో జాయిన్ అయిన వారికి ఇది టెంపరరీనే అన్నట్లుగా నియామక పత్రాలు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా డిఎస్సి లీకుల లీళ్లు చాలానే ఉన్నాయి. ఇదంతా నిర్వహణ లోపం అనుకుంటే పొరబడినట్లే. అంతా ఉద్దేశపూర్వకంగానే జరిగింది. సీట్లు బహిరంగంగా వేలంపాట వేసి అర్హులను కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఒక్కో సీటు 15 లక్షలకు ఆ పైన అమ్ముకుంటున్న విధానం, దానికి సంబంధించిన ఆడియో కాల్స్ బయటపడినా మన మంత్రి లోకేష్ గారు కిమ్మనలేదు. వందలాది మంది డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. నష్టపోయిన వారంతా కోర్టు మెట్లు ఎక్కుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. 148 రోజుల్లోనే ప్రక్రియ మొత్తం ముగించేశామని గొప్పలు చెప్పింది బాబు సర్కార్. తీరా చూస్తే ఈ 148 రోజుల్లో భారీ స్కామ్ కు తెరలేపారనే అర్థమైంది. మెగా డిఎస్సి ముసుగులో ఎన్ని వందల కోట్లు చేతులు మారాయి? ఈ వ్యవహారం మొత్తం ఎవరు వెనకుండి నడిపించారు? అసలు దీన్ని స్కామ్ అని ఎందుకు అనాల్సి వస్తోంది? ఇదెలా బయటపడిందో తెలుసుకోవాలి. ఓ 10 పాయింట్లు చెబుతాను. ఇది స్కామో కాదో మీరే డిసైడ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా? పరీక్ష పారదర్శకంగా నిర్వహించామంటున్న మీరు టాపర్ వివరాలు డేటాబేస్ నుంచి తొలగించారా లేదా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ పేరు ఎంపిక జాబితాలో లేకపోవడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడా లేదా? ఓ క్రీడాకారునికి దక్కాల్సిన పోస్టు నాన్ లోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెట్టారని ఆమె హైకోర్టు మెట్లు ఎక్కారా లేదా? టీడీపీకి చెందిన కీలక నాయకుడు స్పోర్ట్స్ కోటా పోస్టులు ఒక్కొక్కటి 15 లక్షలకు వేలంపాట పాడాడా లేదా? ఎంపికైన వారికి మాత్రమే మెసేజ్లు పంపి కలెక్టర్ ఆఫీసుల్లో అందరి జాబితా పెట్టలేదంటే మతలబు ఉందా లేదా? నియామక పత్రాల ప్రధానోత్సవానికి కొందరు అభ్యర్థులను పిలిచి ఆ తరువాత వాళ్ళు సెలెక్ట్ కాలేదని చెప్పారా లేదా? హడావుడిగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ ను డిఎస్సి కన్వీనర్ గా పెట్టారా లేదా? డిఎస్సి అవకతవకలపై మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడతామని బెదిరిస్తున్నారా లేదా? డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తే వెన్నులో వణుకు పుట్టిన లోకేష్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారా లేదా? ఇప్పుడు అర్థమైందా రాజా ఇది ఎంత పెద్ద స్కామో? అందుకే అంతా తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారు. తప్పు జరిగింది కాబట్టే అంతా సైలెంట్ అయిపోయారు. స్కామ్ జరిగింది కాబట్టే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్పన్నట్టుగా ఉన్నారు. అసలు నీట్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తే వెంటనే దానిపై సిబిఐ ఎంక్వైరీ వేశారు. మరి ఏపీలో డిఎస్సి స్కామ్ జరిగితే అదే ఎంక్వైరీ ఇక్కడ ఎందుకు వేయరు? 3.5 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడటం చిన్న విషయంలా కనిపిస్తోందా? సిబిఐ ఎంక్వైరీ అంటూ జరిగితే లోకేష్ బండారం బయటపడుతుందా? అసలు లోకేష్ కు విద్యాశాఖ మంత్రిగా కొనసాగే అర్హత ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది మీరు, నేను కాదు సార్. పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్న చంద్రబాబు నాయుడు గారు. ఇది మాత్రం గన్ షాట్. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు. వెన్నుపోటు పొడిచారు. 20 లక్షల ఉద్యోగాలన్నారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేశామని కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పి మళ్ళీ అదే వెన్నుపోటు రిపీట్ చేశారు. 16,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అని చెప్పి దాన్ని దగా డిఎస్సిగా మార్చి మెగా స్కామ్ కు తెరలేపి ఇంకోసారి వెన్నుపోటు పొడిచారు. అటు జగన్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 50,000 మంది కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తే అదే ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్లాన్ చేసి ఆ 50,000 మంది కార్మికుల జీవితాలను ప్రశ్నార్థకం చేసి ఇంకో వెన్నుపోటుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయంగా దక్కాల్సినవి ఇవ్వకుండా వేధిస్తూ మరో వెన్నుపోటు పొడిచారు. అసలు చంద్రబాబు అధికారంలోకి వస్తే నిరుద్యోగులు, ఉద్యోగులకు మిగిలేవి చీకటి రాత్రులేనా? వారి భవిష్యత్తు పూర్తిగా అంధకారమయమేనా?
తనను తాను ఒక విజనరీలా ప్రొజెక్ట్ చేసుకుంటూ బాబు వస్తే జాబ్ వస్తుందంటూ ప్రచారాలు చేసుకుంటూ ప్రజలను మాయ చేసే చంద్రబాబు 2014-19 మధ్య ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం 34,000 మాత్రమే. నమ్మకం లేకపోతే చంద్రబాబుని అడగండి, పోనీ ఆయన గారి కుమారుడైన లోకేష్ గారిని అడగండి, అంతెందుకు ఎల్లో మీడియాను అడగండి. ఇవేవి సాధ్యం కాకపోతే ఒక్కసారి డేటా చెక్ చేసుకోండి. జస్ట్ 34,000 ఉద్యోగాలు. దీనికే జాబు రావాలంటే బాబు రావాలని ఎల్లో డప్పు. ఇక జగన్ ఇచ్చిన ఉద్యోగాల విలువ గురించి మాట్లాడుకుంటే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఒకే ఒక్క నోటిఫికేషన్తో 1,36,000 ఉద్యోగాలు సృష్టించారు. అవును, ఒకే ఒక్క నోటిఫికేషన్తో 1,36,000 శాశ్వత ఉద్యోగాలు కల్పించిన చరిత్ర జగన్ది. ఇందులో అవకతవకలకు, లోపాలకు, లోటుపాట్లకు, అవినీతికి ఎక్కడా తావు లేకుండా ఆ పోస్టులను భర్తీ చేశారు. తప్పుడు ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన టీడీపీ కూడా ఈ భర్తీ ప్రక్రియపై కనీసం నోరు మెదపలేకపోయింది. అంత పారదర్శకంగా ఈ పోస్టులను భర్తీ చేశారు. ఉద్యోగాల కల్పనలో పారదర్శకత గురించి మాట్లాడాలంటే ఇదొక్కటే కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 52,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. ఇవి కాకుండా ఇతర శాఖలలో ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ కలిపితే మొత్తం 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు. ఇవి కాకుండా రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అని అన్నీ కలిపితే 6,16,000 ఉద్యోగాలు కల్పించారు. నాడు సీఎంగా జగన్ పాలనలో కేవలం 4 ఏళ్లలో 16 లక్షల వరకు పీఎఫ్ ఖాతాలు పెరిగాయి. ఈ మాట నేను చెబుతున్నది కాదు, దేశం మొత్తం వినబడేలా రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి స్వయంగా చెప్పారు. 2018-19లో ఏపీలో ఈపీఎఫ్ ఖాతాలు 45 లక్షలు ఉంటే 2022-23 నాటికి ఈపీఎఫ్ ఖాతాల సంఖ్య 61 లక్షలకు పెరిగాయి. అంటే 16 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చినట్టే కదా. ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించినా ఎక్కడా చిన్న పొరపాట్లు కూడా దొర్లకుండా అంతా పారదర్శకంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే అసలు ఆయనకు ప్రభుత్వ సంస్థలన్నా, ప్రభుత్వ ఉద్యోగులన్నా మొదటి నుంచి చిన్న చూపే. ఆయనకు ప్రైవేట్ అంటే అమితమైన ప్రేమ. ఈ విషయాన్ని మనసులో మాట అన్న పుస్తకంలో ఆయనే స్వయంగా రాసుకున్నారు. ఎన్నికల్లో మాత్రం వారి ఓట్ల కోసం నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులపై సవతి ప్రేమ చూపిస్తుంటారు. గత ఎన్నికల్లో సూపర్ 6లో నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి హామీ కూడా ఉంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఆ హామీ ఊసే ఎత్తడం లేదు. ఆ హామీ సంగతి ఏంటి అంటే ఉద్యోగాలు ఇచ్చేశాం కాబట్టి నిరుద్యోగ భృతితో పని లేదని చేతులెత్తేస్తున్నారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేశామని చంద్రబాబే కళ్ళార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఒకే ఒక్క నోటిఫికేషన్ పూర్తిగా కుంభకోణమయంగా మారిపోయింది. నిజానికి జగన్ హయాంలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ పై కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకుని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి పాత నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సికి తెరలేపారు. ఇప్పుడు ఆ స్కామ్ కూటమి కూసాలు కుదిపేస్తోంది. ఇక జగన్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 50,000 మంది కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు చేతుల్లో పెట్టి 50,000 మంది కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేయడానికి పథకం వేసింది. అంతేకాదు సూపర్ 6లో భాగంగా అరకొరగా అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకానికి కూడా మంగళం పాడేందుకు సిద్ధమైంది. అటు ఓ పక్క అంగన్వాడీలు రోడ్డెక్కుతుంటే, మరో పక్క ఆశా వర్కర్లు గొంతెత్తుతుంటే, ఇంకో పక్క ఉపాధ్యాయులు ఆందోళన చేస్తుంటే నారా చక్రవర్తి గారు హెరిటేజ్ వాయించుకుంటున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఆ వెన్నుపోట్ల గురించి చెప్పుకోవాలంటే ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అంటూ వెన్నుపోటు పొడిచారు. 20 లక్షల ఉద్యోగాలని హామీ ఇచ్చి ఒక్క ఉద్యోగము ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. లంచాలు, కమిషన్ల కోసం ఉన్న పరిశ్రమలను వేధించి వెళ్లగొట్టి వెన్నుపోటు పొడిచారు. కొత్త పీఆర్సీ వేయకుండా ఉన్న చైర్మన్ను తొలగించి ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. ప్రకటించకుండా 4 పెండింగ్ డిఏలు ఇవ్వకుండా ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారు. ఇదేంటని నిలదీస్తున్న ఉద్యోగ సంఘాల నేతలను పర్మనెంట్ గా డిస్మిస్ చేస్తూ వెన్నుపోటు పొడిచారు. అంగన్వాడీలకు వేతనాల పెంపుపై ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా బలవంతపు వెట్టి చాకిరీతో వెన్నుపోటు పొడిచారు. సచివాలయ ఉద్యోగులకు టాయిలెట్ల దగ్గర డ్యూటీలు వేస్తూ కక్ష సాధింపులతో వెన్నుపోటు పొడిచారు. అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి చంద్రబాబు నిరుద్యోగులు, ఉద్యోగులకు మంచి చేస్తారనుకుంటే అది మన అమాయకత్వమే అవుతుంది. చంద్రబాబు మోసాలు మనకు నేర్పిస్తున్న నీతి పాఠం ఏంటో తెలుసా? నిజమన్నది నీతిగా ఒంటరవుతుంది. అబద్ధం నమ్మిస్తూ, నటిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. ఇది మాత్రం గన్ షాట్.
సుగాలి ప్రీతి పేరు ఆమె తల్లి కంటే ఎక్కువ సార్లు పవన్ కళ్యాణే పలికి ఉంటారు. 2019-24 మధ్య ఆ పేరును అంతలా ప్రస్తావించారు. సభల్లోనూ సమావేశాల్లోనూ పదే పదే ఆ కేసును ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వంపై వీలైనంత వరకు బురద జల్లారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే టేకప్ చేసే తొలి కేసు అదేనన్నారు. అందరూ నమ్మారు. ఆ సుగాలి ప్రీతి పేరుతో కొన్ని ఓట్లను తన ఖాతాలో వేసుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ పేరునే మర్చిపోయారు. దీన్నే ఊసరవెల్లి రాజకీయం అంటారు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అంటారు. చంద్రబాబు సావాసంతో పవన్ కళ్యాణ్ కూడా ఆయనలాగే మారిపోయారు. సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయకపోగా జబర్దస్త్ ఆర్టిస్టులతో ఆమెను తిట్టించడం పవన్ కళ్యాణ్ రంగులు మార్చే గుణాన్ని బయటపెడుతోంది. అసలు సుగాలి ప్రీతి పేరును పవన్ కళ్యాణ్ తన రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకున్నారు? చంద్రబాబు హయాంలో ఘటన జరిగినప్పుడు పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? జగన్ హయాంలో ఊగిపోతూ ప్రసంగాలు చేసి ఇప్పుడెందుకు మళ్ళీ సైలెంట్ అయ్యారు? శవాలపై చిల్లరేరుకునే వారి కన్నా శవాలపై ఓట్లేరుకునే వారే మిన్నా. ఇదేమీ కొత్త సామెత కాదు. సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూశాక ప్రజల్లో కలుగుతున్న అభిప్రాయం, నాడు ఇదే కేసుపై 2 ఏళ్లు సైలెంట్, మధ్యలో 5 ఏళ్లు అరుపులు, ఇప్పుడు 2 ఏళ్లుగా మళ్ళీ సైలెంట్. 14 ఏళ్ల బాలిక మరణాన్ని రాజకీయ అవసరానికి వాడుకోవచ్చని, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని గాలికి వదిలేయవచ్చని పవన్ కళ్యాణ్ భావించి ఉండొచ్చు. కానీ డిప్యూటీ సీఎం అయ్యాక సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి పట్టు వదలకుండా తన బిడ్డకు న్యాయం చేయాలని అతని కార్యాలయం చుట్టూ తిరిగారు. అయినా 11 సార్లు నిర్దాక్షిణ్యంగా అపాయింట్మెంటు లేదంటూ వెళ్ళగొట్టారు. దివ్యాంగురాలైన ఆ తల్లి తన బాధను ఎవరికి చెప్పుకోవాలి? తనకు న్యాయం చేయమని ఎవరిని అర్థించాలి? అసలు సుగాలి ప్రీతి హత్య ఎప్పుడు జరిగింది? నాడు 2 ఏళ్ల పాటు చంద్రబాబు సర్కార్ ఈ కేసుపై ఎందుకు నిర్లక్ష్యం వహించింది? పవన్ కళ్యాణ్ నాడు ఎందుకు ఈ కేసుపై మౌనం వహించారు? జగన్ హయాంలోనే ఎందుకు గగ్గోలు పెట్టారు? సుగాలి ప్రీతి కుటుంబానికి కాస్తైనా న్యాయం జరిగిందంటే అది జగన్ వల్లే అని పవన్ కు తెలియదా? నేడు సుగాలి ప్రీతి తల్లిని ఎందుకు పూర్తిగా దూరం పెట్టారు? తన పార్టీ నేతలతో ఆమెపై ఎందుకు ఎదురుదాడి చేయిస్తున్నారు? వార్నింగులు ఇప్పిస్తున్నారు? డిఎన్ఏ తారుమారు అయిపోయిందని, తానేమీ చేయలేనని ఎందుకు చేతులెత్తేస్తున్నారు? ఎందుకంటే ఇదంతా కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసింది మాత్రమే కాబట్టి. నిజానికి సుగాలి ప్రీతి హత్య జరిగింది 2017 ఆగస్టు 19. కేసు రిజిస్టర్ అయింది 2017 ఆగస్టు 19. అనుమానితులను అరెస్టు చేసింది 2017 సెప్టెంబర్ 18. అనుమానితులకు బెయిల్ మంజూరైంది 2017 అక్టోబర్ 11న. జగన్ సర్కార్ కేసును సిబిఐకి ప్రతిపాదించింది 2020 ఫిబ్రవరి. ఈ ఘటన జరిగినప్పుడు మాట్లాడితే నాటి చంద్రబాబు ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. అందుకే పవన్ సైలెంట్ అయ్యారు. జగన్ హయాంలో మాట్లాడితే చంద్రబాబుకు ప్లస్ అవుతుంది. అందుకే ఆవేశంతో అటు ఇటు ఊగిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఆ ఇష్యూని ఎత్తుకుంటే చంద్రబాబుకే డ్యామేజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మౌనమునిగా మారిపోయారు. అందుకే ఆయన్ను రంగుల మారి అనేది. నిజానికి సుగాలి ప్రీతి కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరిగిందంటే అది జగన్ హయాంలోనే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగిస్తూ జీవో జారీ చేశారు. అలాగే వారి కుటుంబానికి కర్నూలు నగరంలో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రీతి తండ్రి రాజు నాయక్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. కానీ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే సిబిఐ విచారణ అటకెక్కింది. ఇదేంటని ప్రశ్నించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే జననేతల నుంచి ఎదురుదాడి మొదలైంది. ఇప్పుడు అదే న్యాయం కోసం జగన్ను కలిస్తే వెంటనే జబర్దస్త్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి మళ్లీ ఆమెపై మాటల దాడి చేయిస్తున్నారు. సుగాలి ప్రీతి కేసును అడ్డుపెట్టుకుని పవన్ రాజకీయంగా ఎదిగారు. పెరటిలో కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. వంచన చేసేవాడు ఎదిగినంత తొందరగా మంచివాడు ఎదగలేడు. ఫైనల్ గా సుగాలి ప్రీతి తల్లి తెలుసుకోవాల్సింది ఒక్కటే, మోసం చేసే వారిలో మానవత్వం, ద్రోహం చేసే వారిలో దైవత్వం, కుట్రలు చేసే వారిలో కారుణ్యం, వంచన చేసే వారిలో వ్యక్తిత్వం ఆశించడం అవివేకం తల్లి. ఇది మాత్రం గన్ షాట్.